శ్రీ అన్నమయ సంకీర్తనా నిధి నుండి మూడవ అనంత మహిముడవు అనే సంకీర్తనాన్ని మనం ఇప్పుడు పాడుకుందాం. అనంత మహిముడవు అనంత శక్తివి నీవు, ఎనలేని దైవమా నిన్నేమని నుతింతును. అనంత మహిముడవు అనంత శక్తివి నీవు, ఎనలేని దైవమా నిన్నేమని నుతింతును. అన్ని లోకములు నీయందునున్నవందురు, నీ ఉన్న లోకమిట్టిదని ఊహించరాదు. ఎన్న నీవు రక్షకుడ విందరి పాలిటికి, నిన్ను రక్షించేటి వారి నేనెవ్వరి నందును. ఎన్న నీవు రక్షకుడ విందరి పాలిటికి, నిన్ను రక్షించేటి వారి నేనెవ్వరి నందును. తల్లివి తండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు, ఎల్లగని తల్లిదండ్రులెవ్వరందును. ఇల్లిదే వరములు నీవిత్తు విందరికిని, చెల్లబో నీకొక దాత చెప్పగ జోటేది. తల్లివి తండ్రివి నీవు తగు బ్రహ్మాదులకు, ఎల్లగని తల్లిదండ్రులెవ్వరందును. ఇల్లిదే వరములు నీవిత్తు విందరికిని, చెల్లబో నీకొక దాత చెప్పగ జోటేది. జీవుల కేలికవు శ్రీ వెంకటేశుడవు, నీవేవల జూచిన నీకే ఏలికేలేడు. వేవేలు మునులును వెదకేరు చిన్నును, నీనెవ్వరి వెదకేవు నిర్మల మూరితివి. అన్నమయ మూడవ సంకీర్తన అనంత మహిముడవు సంకీర్తనకి అర్థం తెలుసుకుందాం మనం ఇప్పుడు పాడిన అన్నమయ సంకీర్తనని గురించి. చాలా మహిమలు కలిగిన వాడవు, విశ్వమంతా నిండి ఉన్న శక్తివి నీవు, చెప్పనీకి వర్ణించలేని దేవుడవు నిన్నేమని ప్రార్థించేదను అని అన్నమయ వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తున్నాడు తన కీర్తనతో. మూడవ కీర్తనలో విశ్వంలో అన్ని లోకములు నీ ఆధీనంలో ఉన్నాయని, నీ ఉన్న లోకం అట్టిదని వర్ణించలేము. అన్ని లోకాలను రక్షించేవాడు, అందరి బాగోగులు చూసే నిన్ను రక్షించేవారు ఈ లోకంలో నేనెవ్వరని అంటాను అని అంటున్నాడు. ఎవరు? అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని అంటాను అని. రెండోది, తల్లివి నీవే తండ్రివి నీవే మరియు బ్రహ్మదేవునికి, ఏ విధంగా నీ తల్లిదండ్రులు ఎవ్వరని అందును. ఎవరికైనా వరములు అడిగితే ఇస్తావు, నీకు దానం చేసే దాత ఎవరు? ఈ లోకంలో నేను చెప్పగా వీలు లేదు అని అన్నమయ్య ఈ మూడవ సంకీర్తనంలో వెంకటేశ్వర స్వామి గురించి వర్ణిస్తున్నాడు. అన్ని జీవులను పరిపాలించే ఓ వెంకటేశ్వరుడా, నిన్ను పరిపాలించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. వేలకు వేల మునులు నిన్ను వెదకేరు తపస్సు చేసి, నీవు ఎవరిని వెదకేవు? మంచి హృదయం కలిగిన నా స్వామి వెంకటేశ్వర స్వామి అని అన్నమయ్య సంకీర్తనలో మూడవ సంకీర్తనలో అనంత మహిముడవు అనే సంకీర్తనలో అన్నమయ్య వర్ణించాడు వెంకటేశ్వర స్వామి గురించి. అన్నమయ్య రాసిన అనంత మహిముడవు అనే సంకీర్తనకి సంకీర్తన పాడి మరియు నేను అర్థం చెప్పినందుకు
దీనిలో ఈ అర్థం మీకు కరెక్ట్గా అనిపించినట్లయితే కామెంట్ చేయండి, తప్పుగా అనిపించినా కామెంట్ చేయండి. నేను పాడిన పాట మీకు ఇష్టమైనట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు కామెంట్ కూడా చేయండి.